హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి అలాగే ఎస్ఎస్కి సంబంధించిన ఇతర ఎగ్జామ్స్ను టార్గెట్ చేస్తూ జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్కు సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్లపైన వీడియోస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం పంచవర్ష ప్రణాళికలు ఆ ప్రణాళికల కాలంలో ముఖ్యమైన పథకాల గురించి ఈ వీడియోలో చెప్పుకోవడం జరుగుతుంది. ఇలాగే నేను రోజు చేసే వీడియోస్ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు నేను చేసిన వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. అయితే ఈ భారతదేశ పంచవర్ష ప్రణాళికలు అనే ఈ అంశాన్ని చూసే ముందు అసలు ఈ ప్రణాళికలు మన భారతదేశం ఎక్కడి నుంచి స్వీకరించింది, ఏ విధంగా మొదలయ్యాయనే విషయం పైన మనం ఒకసారి దీని బేసిక్స్ చూడడం మంచిది. ఇందులో నుంచి కూడా మనకు మార్క్స్ అనేటివి చాలా వరకు కవర్ కావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం ఇప్పుడు చూడడం జరుగుతుంది. అయితే ప్రపంచ దేశాల్లో ప్రణాళికలను 3 సార్లుగా ప్రారంభించిన దేశం రష్యా. స్వాతంత్రం పొందిన తర్వాత ఆ రష్యా దేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ పంచవర్ష ప్రణాళికలు అనేటివి మన దేశం రూపొందించడం జరిగింది. అయితే భారతదేశానికి ప్రణాళికబద్ధమైన ఆర్థిక వ్యవస్థ ఉండాలని తొలిసారిగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1934లో ప్లాన్డ్ ఎకనామీ ఫర్ ఇండియా అనే గ్రంథంలో సూచించడం జరిగింది. ఇతను 10 సంవత్సరాలకు సరిపడా ప్రణాళికలను రూపొందించాడు. ఈయన భారతదేశ ప్రణాళికల పితామహుడిగా పేర్కోవడం జరుగుతుంది. అదేవిధంగా భారతదేశ ఆర్థిక వృద్ధికి ఒక ప్రణాళిక సంఘం అవసరమని మొదటిసారిగా చెప్పిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్. ఇక అదేవిధంగా జాతీయ ఆదాయాన్ని 3 రెట్లు, తలసరి ఆదాయాన్ని 2 రెట్లు పెంచే లక్ష్యంతో ముంబైకి చెందిన 8 మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు 15 సంవత్సరాలకు సరిపడు ప్రణాళికను ఏర్పాటు చేయడం జరిగింది. దాన్నే బాంబే ప్రణాళిక అని అనడం జరుగుతుంది. అదేవిధంగా 1938లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జాతీయ కాంగ్రెస్ ఒక ప్రణాళిక కమిటీని నెలకొల్పింది. ఆయన తన నివేదికను 1948లో సమర్పిస్తూ ప్రణాళికల ప్రాధాన్యాన్ని తెలియజేయడం జరిగింది. ప్రణాళిక సంఘం నిర్మాణం. ప్రణాళిక సలహా సంఘం సిఫారసు మేరకు 1950 మార్చి 15న ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రణాళిక సంఘం రాజ్యాంగేతర, శాసనేతర సంస్థ. ఇది కేవలం సలహా సంఘం మాత్రమే. ఈ ప్రణాళిక సంఘం ప్రధాన కేంద్రం న్యూఢిల్లీలో ఉండడం జరిగింది. ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడు లేదా చైర్మన్ ప్రధానమంత్రి ఉండడం జరుగుతుంది. ఈ ప్రణాళిక సంఘం అధికారిక భవనం యోజనా భవన్, ఇది న్యూఢిల్లీలో ఉంది. ఇక దీని విధులు చూసినట్టయితే దేశానికి ఆర్థిక, సామాజిక ప్రణాళికలను రూపొందిస్తుంది. ప్రణాళిక సంఘం ప్రణాళికలను తయారు చేసి కేంద్ర క్యాబినెట్కు సమర్పిస్తుంది. ప్రణాళిక దశలను, వాటి పనితీరు సమీక్షించి తగిన మార్పులు చేర్పులను సూచిస్తుంది. ప్రణాళిక సంఘం తొలి అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. ప్రణాళిక సంఘం మొదటి ఉపాధ్యక్షుడు గుల్జార్లాల్ నందా. ఇతను తాత్కాలికంగా ఉండడం జరిగింది. వీటి కృష్ణమాచారి శాశ్వతంగా ఉండడం జరిగింది. ఇక మొదటి పంచవర్ష ప్రణాళికను చూసినట్టయితే ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం 1951 ఏప్రిల్ 1 నుండి 1956 మార్చి 31 వరకు ఈ మధ్యలో ఉండడం జరిగింది ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక. దీని ప్రాధాన్యత రంగాలు చూసినట్టయితే వ్యవసాయం, అలాగే నీటిపారుదల, ఈ 2 రంగాలకు అంటే ముఖ్యంగా వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దీని హార్డ్ అండ్ డోమర్ నమూనా ఆధారంగా జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో రూపొందించడం జరిగింది. ఈ ప్రణాళిక సంఘం చైర్మన్ జవహర్లాల్ నెహ్రూ. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు దీనికి అధ్యక్షుడు లేదా చైర్మన్ ప్రధానమంత్రి ఉండడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ ఉండడం జరిగింది. ఈ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు గుల్జార్లాల్ నందా. ఇతడు తాత్కాలికంగా ఉండడం జరిగింది. శాశ్వతంగా వీటి కృష్ణమాచారి ఉండడం జరిగింది. ఈ ప్రణాళిక రూపకర్త మోక్షగుండం విశ్వేశ్వరయ్య. దీన్ని వ్యవసాయ ప్రణాళిక అని కూడా అంటారు. అయితే ఈ మొదటి పంచవర్ష ప్రణాళికలో జాతీయ ఆదాయాన్ని 2.1గా పెట్టుకోగా
పెట్టుకున్న లక్ష్యానికంటే ఎక్కువగా సాధించి 3.6గా నమోదు కావడం జరిగింది. ఈ ప్రణాళిక మొత్తం వ్యయం 1960 కోట్లు. ఈ ప్రణాళిక కాలంలో ప్రారంభమైన కార్యక్రమాలు 1952లో కుటుంబ నియంత్రణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది, ఈ కుటుంబ నియంత్రణ కార్యక్రమం అనేది ప్రపంచ దేశాలలో భారతదేశమే మొదటిసారిగా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభించబడిన పరిశ్రమలు, ప్రాజెక్టులు చూసినట్టయితే భారత టెలిఫోన్ పరిశ్రమ బెంగళూరులో ఏర్పాటు చేయడం జరిగింది. బాక్రానంగల్, దామోదర్ వ్యాలీ, హీరాకుండ్, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను కూడా ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలోనే ప్రారంభించడం జరిగింది. చిత్తరంజన్ రైలు ఇంజన్ల కర్మాగారం, సింద్రి ఎరువుల కర్మాగారం, దుర్గాపూర్లో హిందుస్థాన్ కేబుల్స్ కర్మాగారం, ఇవన్నీ కూడా ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభించడం జరిగింది. ఇక రెండవ పంచవర్ష ప్రణాళిక చూసినట్టయితే దీని కాలం 1956 నుండి 1961 వరకు ఉండడం జరిగింది. అయితే డేట్ ఇక్కడ మన డేట్ చూసినట్టయితే ఏ పంచవర్ష ప్రణాళిక అయినా కూడా ఏప్రిల్ 1తో ప్రారంభమై మార్చి 31తో ముగియడం జరుగుతుంది. ఇక దీని అధ్యక్షుడు చూసినట్టయితే దీని అధ్యక్షుడు కూడా జవహర్లాల్ నెహ్రూ. అంటే అప్పుడు కూడా మనకు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఉండడం జరిగింది కాబట్టి దీని అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూయే. దీని ఉపాధ్యక్షుడు విటి కృష్ణమాచారి. ఇంతకుముందు మనకు తాత్కాలికంగా గుల్జార్లాల్ నందా ఉండి తర్వాత విటి కృష్ణమాచారి ఉండడం జరిగింది కదా, అతనే ఇప్పుడు శాశ్వతంగా కొనసాగడం జరిగింది. దీని ఉపాధ్యక్షుడు విటి కృష్ణమాచారి. దీని జీడిపి చూసినట్టయితే 4.5గా లక్ష్యంగా పెట్టుకోగా 4.21 సాధించడం జరిగింది. అదేవిధంగా దీన్ని రూపొందించింది పిసి మహలనోబిస్ కావున దీన్ని మహలనోబిస్ ప్రణాళిక అని కూడా అంటారు. దీని ప్రాధాన్యత రంగాలు చూసినట్టయితే పారిశ్రామిక రంగం మొదటి ప్రణాళిక కాలంలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వగా రెండవ ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దీన్ని ధైర్యంతో కూడిన ప్రణాళిక, బోల్డ్ ప్లాన్ ఎకనామీగా మనకు ప్రస్తావించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రెండో పంచవర్ష ప్రణాళిక కాలంలోనే మనకు పెరంబూర్లో రైలు పెట్టెల కర్మాగారం, రాంచీలో భారీ ఇంజనీరింగ్ పరికరాల సంస్థలు స్థాపించడం జరిగింది. ఈ రెండో పంచవర్ష ప్రణాళిక కాలంలోనే సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమం ఐఏడిపిని కూడా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ రెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో గోధుమ ఉత్పత్తిలో అభివృద్ధి కనిపించింది. మూడో పంచవర్ష ప్రణాళిక, ఈ మూడో పంచవర్ష ప్రణాళిక అనేది అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే ఈ మూడో పంచవర్ష ప్రణాళిక కాలంలోనే చైనాతో యుద్ధం కానీ, పాకిస్తాన్తో యుద్ధం కానీ, జవహర్లాల్ నెహ్రూ మరణం కానీ ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి ఈ మూడో పంచవర్ష ప్రణాళిక అనేది అత్యంత ముఖ్యమైన ప్రణాళిక. అయితే ఈ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చూసినట్టయితే అశోక్ మెహతా, సిఎన్ త్రివేది, వీళ్ళిద్దరు కూడా ఈ మూడో ప్రణాళిక యొక్క ఉపాధ్యక్షులుగా ఉండడం జరిగింది. దీని రూపకర్త అశోక్ మెహతా. అంటే ఇక్కడ మనకు దీని ఉపాధ్యక్షులుగా ఉన్న అశోక్ మెహతా అలాగే పీతాంబరం సేఠ్ వీళ్ళిద్దరు కూడా రూపకర్తలుగా ఉండడం జరిగింది. దీనిని అశోక్ మెహతా నమూనా ఆధారంగా రూపొందించడం జరిగింది. ప్రాధాన్యత రంగాలు మూడో పంచవర్ష ప్రణాళికలో మూడింటికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అవి ఏంటి అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి, స్వయం సమృద్ధి, సామాజిక న్యాయం. ఈ మూడింటిని కూడా ఈ మూడో పంచవర్ష ప్రణాళిక కాలంలో ఈ మూడింటికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అలాగే దీన్ని అత్యాశతో కూడిన ప్రణాళిక అని కూడా అంటారు. మనకు 1962లో చైనాతో యుద్ధం, 1965లో పాకిస్తాన్తో యుద్ధం వల్ల ఈ ప్రణాళిక ఆశించిన లక్ష్యాలను చేరుకోలేకపోయింది. అదేవిధంగా ఈ ప్రణాళిక కాలంలో ఇద్దరు ప్రధానులు మరణించడం జరిగింది. 1964 మే 27న నెహ్రూ, 1966 జనవరిలో లాల్ బహదూర్ శాస్త్రి మరణించడం జరిగింది.
ఈ ప్రణాళిక కాలంలోనే అంటే 1962లో కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటు, 1962లో అంటే అదే సంవత్సరం క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంలో నిర్ణయించిన వృద్ధి రేటు 5.6గా సాధించిన వృద్ధి రేటు 2.8గా ఉండడం జరిగింది. అంటే మనకు ఈ ప్రణాళిక కాలంలో చైనా పాకిస్తాన్తో యుద్ధాల కారణంగా వృద్ధి రేటు అనేది అనుకున్నంత స్థాయిలో సాధించలేకపోయాం. దీని తర్వాత 3 వార్షిక ప్రణాళికలు రావడం జరిగింది. 1966 నుండి 69 మధ్యకాలంలో 3 వార్షిక ప్రణాళికలను రావడం జరిగింది. ఈ కాలాన్ని ప్రణాళిక సెలవు లేదా ప్రణాళిక విరామం అని కూడా అంటారు. వీటిని పిగ్మీ ప్రణాళికలుగా పిలవడం జరుగుతుంది. ఈ 3 వార్షిక ప్రణాళికల కాలాన్ని చూసినట్టయితే 1966 నుండి 67 వరకు మొదటిది, 1967 నుండి 68 వరకు రెండవది, 1968 నుండి 69 వరకు మూడవది ఉండడం జరిగింది. ఈ 1966-67లో మనకు హరిత విప్లవం అనేది ప్రారంభం కావడం జరిగింది. అలాగే 1966లో ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ స్థాపించడం జరిగింది. 1968లో వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ను ప్రారంభించడం జరిగింది. ఇక అదేవిధంగా తర్వాత చూసినట్టయితే 4వ పంచవర్ష ప్రణాళిక. ఈ 4వ పంచవర్ష ప్రణాళిక కాలం అనేది 1969 నుండి 1974 వరకు ఉండడం జరిగింది. అయితే ఇక డేట్ చూసినట్టయితే ప్రత్యేకించి నెల డేట్ చూసినట్టయితే ఈ పంచవర్ష ప్రణాళిక అయినా కూడా ఏప్రిల్ 1తో స్టార్ట్ అయ్యి మార్చి 31తో ముగియడం జరుగుతుంది. దీని చైర్మన్ లేదా అధ్యక్షుడు లేదా అప్పటి ప్రధాని చూసినట్టయితే ఇందిరాగాంధీ ఉండడం జరిగింది. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డిఆర్ గాడ్గిల్. ఈ ప్రణాళిక రూపకర్త డిఆర్ గాడ్గిల్. అంటే 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఉన్న ఉపాధ్యక్షులు, దాని రూపకర్త డిఆర్ గాడ్గిల్. ఇక ఈ 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రాధాన్యత రంగాలను చూసినట్టయితే సుస్థిర వృద్ధి, ఆర్థిక స్వావలంబన, ఇవి రెండు కూడా ఈ 4వ పంచవర్ష ప్రణాళికలో ప్రాధాన్యత రంగాలుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా నిర్ణయించిన వృద్ధి రేటు చూసినట్టయితే 5.7గా ఉండడం జరిగింది. సాధించిన వృద్ధి రేటు 3.3. ఈ ప్రణాళిక కాలంలో ప్రధాని ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదం ఇవ్వడం జరిగింది. ఈ గరీబీ హఠావో నినాదం గురించి మనకు ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్లో చాలాసార్లు క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవ్వడం జరిగింది, కాబట్టి ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా మహిళా సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1969 జూలైలో 14 బ్యాంకుల జాతీయకరణ జరిగింది. ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు రిపీట్ కావడం జరిగింది. ఎవరు జాతీయం చేశారు? ఇందిరాగాంధీ. ఏ పంచవర్ష ప్రణాళికలో భాగంగా 4వ పంచవర్ష ప్రణాళిక. ఈ 4వ పంచవర్ష ప్రణాళిక అంటే ఏంటిదంటే ఇక్కడ 14 ఆడ 4 14 ఈ విధంగా గుర్తుంచుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. అదేవిధంగా సన్నకారు రైతుల అభివృద్ధి సంస్థ ప్రారంభించడం జరిగింది. 1969-70 సంవత్సరంలో ఈ సన్నకారు రైతుల అభివృద్ధి సంస్థ అనేది ప్రారంభించడం జరిగింది. దీని లక్ష్యం ఏంటిదంటే చిన్న సన్నకారు రైతుల ప్రయోజనాలు కాపాడు. అదేవిధంగా 1970లో శ్వేత విప్లవం ప్రారంభమైంది. శ్వేత విప్లవం అనేది వర్గీస్ కురియన్ చేత ప్రారంభించడం జరిగింది. ఇతన్నే ఫాదర్ ఆఫ్ మిల్క్ రెవల్యూషన్ లేదా వైట్ రెవల్యూషన్ లేదా శ్వేత విప్లవ పితామహుడిగా పేర్కోవడం జరుగుతుంది. 1970లో హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 1971లో ఇండియన్ పాకిస్తాన్ యుద్ధం జరిగింది. అదేవిధంగా మనకు 1971లో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. 1972లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. మనకు 1972-73 ప్రాంతంలో సత్వర గ్రామీణ త్రాగునీటి పథకం ప్రారంభించడం జరిగింది. అదే 1973లో కరువు ప్రాంతాల అభివృద్ధి పథకం డిపిఏపి అనే ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది. దీని లక్ష్యం భూగర్భ జలాల అభివృద్ధి.
1973లో విదేశీ మారక నిల్వల నియంత్రణ చట్టం ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్టు FERAను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 5వ పంచవర్ష ప్రణాళికను చూసినట్టయితే ఇది 1974-78 మధ్యలో, అంటే ఒక సంవత్సరం ముందే ఈ ప్రణాళిక అనేది రద్దు చేయడం జరుగుతుంది. అది ఎందుకో మనం తర్వాత లాస్ట్లో చూడడం జరుగుతుంది. ఇక ఈ 5వ పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్యత రంగాలు చూసినట్టయితే పేదరిక నిర్మూలన. ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు రిపీట్ అవ్వడం జరిగింది. మనకు ఈ RRB కానీ SSC కానీ నిర్వహించే ఎగ్జామ్లో చాలా ఎగ్జామ్లో ఇది రిపీట్ అవ్వడం జరుగుతుంది. అయితే దీని ప్రాధాన్యత చూసినట్టయితే పేదరిక నిర్మూలన, స్వావలంబన, ఈ రెండు అంశాలపైన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రాధాన్యత చూసినట్టయితే ఇందిరాగాంధీ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు PNXR, అదేవిధంగా ఈ ప్రణాళిక రూపకర్త DP ధర్. హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో. ఈ ప్రణాళికలో అత్యధికంగా నిధులు పారిశ్రామిక రంగానికి కేటాయించడం జరిగింది. 1974లో కనీస అవసరాల కార్యక్రమం ప్రారంభమైంది. 1974లోనే, అంటే అదే సంవత్సరంలో ఉపాంత రైతుల వ్యవసాయ కార్మికుల అభివృద్ధి ఏజెన్సీ MAFAL ఏర్పాటు చేయడం జరిగింది. 1974లో చిన్నకారు రైతుల అభివృద్ధి సంస్థ స్మాల్ ఫార్మర్ డెవలప్మెంట్ ఏజెన్సీ SFDAను ప్రారంభించడం జరిగింది. సాంకేతిక మరియు ఆర్థిక సహాయం అందించడం కోసం ఈ SFDA ప్రారంభించడం జరిగింది. 1975లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను స్థాపించడం జరిగింది. అంటే 1975లో 5 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను స్థాపించడం జరిగింది. 1975 ఇలా గుర్తుంచుకుంటే మనకు గుర్తుంటుంది. అదేవిధంగా 1975లో పేదరిక నిర్మూలన కొరకు 20 సూత్రాల పథకం ప్రారంభించడం జరిగింది. 1974లో, అంటే 1974-75 మధ్యకాలంలో కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రాం నీటిపారుదల వినియోగం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పేదలలోని నిరుపేదలను అభివృద్ధి చేయడానికి 1978లో అంత్యోదయ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. 1977లో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం 1978లో ఒక ఏడాది ముందుగానే ఈ ప్రణాళికను ముగించడం జరిగింది. అయితే మనకు అన్ని ప్రణాళికలు కూడా 5 సంవత్సరాలు ఉండడం జరుగుతుంది, కానీ ఈ 5వ పంచవర్ష ప్రణాళిక మాత్రం మనకు 1974 నుండి 78 వరకే. అంటే 77లో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం ఒక సంవత్సరం ముందుగానే 78లోనే, ఇది 79 వరకు ఉండాల్సిన ప్రణాళిక, కాకపోతే 78లోనే దీన్ని ఒక సంవత్సరం ముందుగానే రద్దు చేసి దాని స్థానంలో నిరంతర ప్రణాళికలను ప్రారంభించడం జరుగుతుంది. ఈ నిరంతర ప్రణాళికల రూపకర్త ఇక్కడ మనం చూసినట్టయితే స్వీడన్కు చెందిన గున్నార్ మిర్దాల్. ఇతడు రచించిన గ్రంథం ఏషియన్ డ్రామా. నిరంతర ప్రణాళికలను మొదట అమలు చేసిన దేశం నెదర్లాండ్. నిరంతర ప్రణాళికలు విజయవంతమైన దేశం జపాను. భారతదేశంలో నిరంతర ప్రణాళికల భావనను తయారు చేసిన వారు ప్రొఫెసర్ లగ్దావాలా. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు లగ్దావాలా. అంటే ఈ నిరంతర ప్రణాళికల యొక్క ఉపాధ్యక్షులు లగ్దావాలా. ఎప్పటికీ అధ్యక్షులు ఎవరైనా కూడా అధ్యక్షులు లేదా చైర్మన్ మనకు ప్రధానమంత్రి ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి నిరంతర ప్రణాళికల ప్రాధాన్యత చూసినట్టయితే గ్రామీణ అభివృద్ధి, ఉపాధి కల్పన. అయితే మనకి 1978 ఏప్రిల్లో కొట్టిన నిరంతర ప్రణాళికలను ప్రారంభించిన జనతా ప్రభుత్వం, అంటే అప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 1978 ఏప్రిల్లో కొట్టిన నిరంతర ప్రణాళికలను ప్రారంభించగా 1980లో అధికారంలోకి వచ్చిన ఇందిరాగాంధీ ప్రభుత్వం వాటిని రద్దు చేసి వాటి స్థానంలో మళ్ళీ పంచవర్ష ప్రణాళికలను ప్రారంభించడం జరిగింది. అయితే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత
తొలిసారి నెగిటివ్ వృద్ధి రేటు నమోదైన సంవత్సరం 1980. అయితే మనకి ఇక్కడ ఈ నిరంతర ప్రణాళికల కాలంలో 2 ముఖ్యమైన పథకాలు అనేటివి అమలు చేయడం జరిగింది. అందులో మొదటిది సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకం IRDP. అదేవిధంగా TRYSEM అనే పథకం కూడా, అంటే ట్రైనింగ్ ఫర్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనే పథకాలు 2 ప్రారంభించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 5వ పంచవర్ష ప్రణాళిక దాకా చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో 12వ పంచవర్ష ప్రణాళిక దాకా చెప్పుకొని దాని తర్వాత నీతి ఆయోగ్ గురించి కూడా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ అంటే ఈ వీడియోస్ నచ్చినట్టే మీరు కింద కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత నేను పెట్టబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.